దేవునికి మహాకృప మరొక ఉదయకాల సమయంలో మీ ముందుకు ఈ విధంగా దేవునికి వాక్యమును దేవునికి మాటను తీసుకుని రావడానికి దేవుడు సహాయం చేశాడు. మీరందరూ కూడా బాగున్నారని, మరి మీ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ పని పాటలలో మీరు చక్కగా రాణిస్తూ నిలకడైనటువంటి స్థితిని కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ నిలకడైనటువంటి స్థితి ప్రతి ఒక్కరికి అవసరం. ఈ ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన నీవు ఈరోజు చేసే ప్రతి పని మీద నీకు ఒక అంచనా, ఒక అవగాహన, ఒక పట్టు, అంటే దాని మీద ఒక సాధించడం, అంటే ఒక పట్టు సాధించడం అంటాం కదా, ఆ విధమైనటువంటి స్థితిని కలగ చేయాలి. ఈ ప్రార్థన అనుభవం లేకపోవడం వల్లనే చాలామంది నిలకడైనటువంటి స్థితిని కోల్పోతున్నారు. నిలకడైన స్థితి లేకపోవడాన్ని చూస్తున్నాం. నిలకడ ఎప్పుడైతే ఉండదో జీవితంలో ఎదుగుదల ఉండదు. వీరెప్పుడు కూడా ఒక పని ప్రారంభిస్తూ ఉంటారు, ఆ పనిని కొనసాగించలేరు. ఎందుకంటే నిలకడ లేదు. ఒక పనిని చేయాలని అనుకుంటారు, కానీ చిన్నపాటి శ్రమకి లేదా కష్టానికి తట్టుకోలేక వైదొలిగిపోతూ ఉంటారు, నిలకడ లేకపోవడం వలన. అందుకని దేవుని యొక్క పనివాడిగా చెప్పే మాట ఏమిటంటే, మీరు చేసే పనిలో నిలకడ ఉండండి. ఒకరోజు ప్రార్థన చేశాం, రెండో రోజు నిర్లక్ష్యం చేశాం, ఈ విధమైనటువంటి పద్ధతి వద్దు. నిలకడైన స్థితి కలిగి ఉండండి. ఒకరోజు ప్రార్థన చేశామంటే రోజు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన శక్తి ఎక్కడికో పోదు. అది నీ కొరకే పని చేసేటటువంటి ఒక సాధనంగా, ఒక ఆయుధంగా మార్చబడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో దినదినము గడపడం వల్ల, ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర గడపడం వలన నువ్వు శక్తిని పొందుకుంటూ బలపరచబడుతూ ఆ శక్తి అవసరమైనప్పుడు, ఆ బలం అవసరమైనప్పుడు నువ్వు దాన్ని ఉపయోగిస్తే అది నీ యొక్క కార్యాలను చేసి పెట్టే ప్రార్థన శక్తిగా అది నీ కొరకే నీకు ఇవ్వబడుతుంది. ఒకరోజు చేసినటువంటి ప్రార్థన జీవితం రెండో రోజు వచ్చేటప్పటికి నీరసం అయిపోతుంది. నిలకడలేనటువంటి స్థితి. ఈ నిలకడలేనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే దేని యందు కూడా రాణించలేడో, ప్రార్థన యందు నిలకడలేని వాడు కూడా దేని యందు కూడా రాణించలేడు. అయ్యగారు మేల్కొల్పు ప్రార్థనకి ఒకరోజు వచ్చామండి, ఒకరోజు విన్నామండి, ఒక రోజుతో అద్భుతాలు జరిగిపోవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిదినం నీవు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. యోబు ప్రతిదినం అలాగే చేసి ఉన్నాడని చెప్పున్నాను. అది అతనికి అవసరమైనప్పుడు, అతని కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు, తన ఇంటి వారందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, స్నేహితులు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, సభ్య సమాజం అంతా కూడా అతన్ని అసహించుకుంటున్నప్పుడు, కొలిమి లాంటి పరిస్థితి, దేహమంతా దుర్వాసనతో అసహించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రార్థన శక్తి అతన్ని బలపరిచింది. ఈ ప్రార్థన శక్తి అతన్ని నిలకడగా ఉంచింది. ఈ ప్రార్థన శక్తి అతన్ని డిప్రెషన్లోనికి లేకుండా, అంటే ఇంకెందుకు వచ్చిన జీవితంలో ఇదే అనేటువంటి చాలింపు, ఇంక చాలు ఈ జీవితాన్ని చాలించేద్దాం అనేటువంటి భావన చాలా మందిలో కలిగి ఉంటారు. చిన్న వైఫల్యాలకే మరి జీవితాలను ముగించేస్తూ ఉంటారు. వీరికి నిలకడ ఉండదు. నీ ప్రార్థన శక్తి నిన్ను నిలకడైనటువంటి స్థితిలోనికి నడిపించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనకారుడు అంటాడు 4వ కీర్తనలో, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి అంటాడు. నిద్ర లేచే సమయానికి లేచిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, లేదా లేచిన తర్వాత మనము ఫ్రెషప్ అయ్యే అప్పుడు వాక్యం చదువుకుందాం. దానికంటే ముందు, అంటే ఇంకా లేవడానికి ముందు, పడక మించి ఇంకా లేవడానికి ముందు నీకు మెలకువ రాగానే, ఇంకా నువ్వు పడక మీద ఉంటూ ఉండగానే
ఏం చేయమంటున్నాడంటే మీ హృదయంలో ధ్యానం చేయమంటున్నాడు. మీ హృదయంలో ధ్యానం చేయమంటున్నాడు. ఇటువంటి అనుభవాన్ని మీరు నేర్చుకోండి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి అనుభవం మనకు ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితం ఉండాలి. అలాంటి నిలకడైనటువంటి స్థితి ఉండాలి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నాకు మెలకువ వస్తుందా, ఎప్పుడు నేను ప్రార్థనలో ఉండాలా, ఎప్పుడు ప్రార్థనలో కనిపెట్టాలా, ఎప్పుడు నాకు ఉదయకాల ప్రార్థనకు సమయం అవుతుందనే ఆసక్తి మనకు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన మీద ఉండే ఆసక్తి కంటే కూడా నీ దేహమును సుఖపరచడం మీద ఎక్కువ ఆసక్తి ఉంటాయి. నీ కన్నుల భారము, నిద్ర భారమును నువ్వు జయించలేవు. సాయంత్రం పడుకునేటప్పుడు అనుకుంటూ ఉంటావు ఉదయాన్నే లేవాలి, ప్రార్థనలు ఉండాలని. కానీ ఉదయానికి ఆ నిర్ణయం ఏమైపోద్దంటే నిలకడ లేనటువంటి స్థితిలో మారిపోతుంది. ఉదయానికి అది ఉండదు. నువ్వు అలారం అలాగే మోగుతుంటుంది. లేకుంటే నీ ఇంటి సభ్యులు నేను అలాగే నిద్ర లేపుతూ ఉంటారు. ఆ నిద్ర లేపే వారి మీద నువ్వు అసహించుకుంటావు, లేదా కోపపడతావు, చిరాకు పడతావు, లేకపోతే ఇంకొంచెం సేపు అని చెప్పి అలాగే నాన్స్తూ ఉంటావు. ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పి ఈ అలారం గమ్మునుంటుంది. నేను నిద్ర లేపేవాడు కూడా విరమించుకుంటాడు. నీలో ఏం లేదండి, పడుకునే ముందు నువ్వు తీసుకున్న నిర్ణయం ఉదయం అయ్యేటప్పటికీ నిలకడలేనటువంటి నిర్ణయంగా మారిపోయింది. ఈ చిన్న నిర్ణయంలో నేను నిలబడలేకపోతే రేపొద్దుటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. గొప్ప గొప్ప ఒప్పందాలు లేదా గొప్ప గొప్ప వాగ్దానాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు నువ్వు ఎలా నిలబడగలవు? దేవుడు నిన్ను ఎలా నిలబెట్టగలడు? నీ నిలకడైన స్థితి కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నిలబెడతాడు. కొంచెములో నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరచగలిగితే అనేకమైన వాటి మీద నీకు దేవుడు అధికారం ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎంత భారమైనా, ఎంత ఆలస్యంగా నువ్వు పడుకున్నా ఉదయమనే దేవుని దగ్గరికి రావడం మరవద్దు. దేవుని దగ్గర ప్రార్థించడం మరవద్దు. దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదయంనే నా కుమారుడు వస్తాడు నా దగ్గరికి, ఉదయమనే నా కుమార్తె నా దగ్గరికి వస్తుందని ఆశతో చూస్తాడు. ఆయన ఆశను నువ్వు నిరాశపరచొద్దు, నిలకడలేని స్థితిని కనపరచొద్దు. సరైన నిర్ణయంతో అనుదిన ప్రార్థనలో మనము ఎదుగుతూ వర్ధిల్లుతూ దీవించబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మా నిర్ణయాల్లో నిలకడలేకపోవడం వలన, మా భక్తి జీవితంలో నిలకడలేకపోవడం వలన, ఇదిగో ప్రభా, ప్రార్థన మీద ఆసక్తి కంటే కూడా మా దేహమును, మా శరీరమును సుఖపెట్టేందు ఉన్నటువంటి ఆసక్తి మాకు ఎక్కువగా మమ్మల్ని భక్షించి వేస్తుంది, మమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇదిగో ప్రభా, చిన్న నిర్ణయంలోనే మేము నిలకడగలేనప్పుడు పెద్ద పెద్ద నిబంధనలు మేము స్థిరపరచాలంటే మేము ఎలా స్థిరపరచగలము? ఇదిగో ప్రభా, నీ మాటల ద్వారా మాట్లాడి ఉన్నారు. ఈ రోజు నుండి ఇదిగో ప్రభా, చిన్న దాంట్లో మేము నమ్మకత్వాన్ని కలిగి ఉంటాం. అయ్యా, చిన్న దాంట్లో మా యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకుని గొప్ప దీవెనకరంగా, గొప్ప ఆశీర్వాదముగా అది కారణం అగునట్లుగా మా స్థితిని మార్చుకుంటాం. సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.